రిలీజ్కి ముందు మన శివశంకర వరప్రసాద్ గారు చిత్ర యూనిట్ హైకోర్టుని ఆశ్రయించి బుక్ మై షోలో నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు సినిమాకి. మా సినిమాకి బుక్ మై షోలో రేటింగ్లు ఇవ్వడానికి వీల్లేదు, రివ్యూలు రేటింగ్స్ ఇవ్వడానికి వీల్లేదు అని ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. బాగుంది. అంటే లైక్ బుక్ మై షోలో ఆ పర్సంటేజ్ రేటింగ్ వల్ల చాలామంది సినిమా చూసినా చూడకపోయినా అదే పనిగా బుక్ మై షోలో పిచ్చి పిచ్చి రేటింగ్స్ ఇస్తున్నారు అనమాట. అంటే 10000 అని చెప్పేసి. ఈ ప్రమాదం ఈ సినిమాకు ఉండకూడదు అని చెప్పేసి వీళ్ళు ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. ఇది తెలుసుకున్న విజయ్ దేవరకొండ స్పందించాడు. అవును, ఎవరెవరో కాదు, మన వాళ్ళే మన సొంత సినిమానే తొక్కేస్తున్నారు. గతంలో కూడా నేను ఈ విషయం మీద చాలా అనుభవించాను ఇలాంటివన్నీ కూడా. అప్పుడు నేను చెబితే సరిగ్గా ఎవరు వినలేదు. బట్ ఇప్పుడు చూడండి, చిరంజీవి లాంటి పెద్ద హీరో సినిమాకే ఈ ప్రమాదం ఉంది అంటే మరి వేరే చిన్న చిన్న హీరోల పరిస్థితి ఏంటి, అప్కమింగ్ హీరోల పరిస్థితి ఏంటి, కొత్తగా వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆల్రెడీ కొంతమంది ఫ్లాపుల్లో కూరుకుపోయి నెక్స్ట్ సినిమా హిట్ అవుద్దేమో అని ఆశపడే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి విజయ్ దేవరకొండ గారు మాట్లాడారు. నిజమే, ఈ అంశం గురించి కాసేపు మాట్లాడుకుంటే ఏం చేస్తున్నారంటే ఒక సినిమాని తొక్కేయడానికి ఏంటంటే అంటే ఫ్యాన్ వార్స్ ఉన్నాయి, తెలిసిందే. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప. ఇట్లా ఇప్పుడు రాజకీయంలో కూడా ఆ పార్టీ మా పార్టీ గెలవాలి, లేదు మా పార్టీ గెలవాలి, మా ఓడే ముఖ్యమంత్రి అవ్వాలి, లేదు మా ఓడే ముఖ్యమంత్రి అవ్వాలి, ఇలాంటివి ఉన్నాయి. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప. చివరికి బిగ్ బాస్ కంటెస్టెంట్లలో కూడా మా కంటెస్టెంట్ గొప్ప అంటే మా కంటెస్టెంట్ గొప్ప. ఐపీఎల్లోనూ కూడా ఎవరికి వాళ్ళకి ఇంట్రెస్టింగ్ టీమ్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆ సోషల్ మీడియా విపరీతంగా డెవలప్ అయిన తర్వాత ఇలా కొట్లాడుకునే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు ఇట్లాంటి అంశాలపైన. వాళ్ళ హీరో సినిమా వస్తే మన హీరో సినిమా కంటే వాడిది బాగా ఆడుతుందంట, కథలో ఏదో డెప్త్ ఉందంట, ఎలాగైనా సరే ఈ సినిమా 2 రోజుల కంటే 3 రోజుల కంటే ఆడకుండా తొక్కేయాలి. మరి ఏం చేద్దాం? విచిత్రమైన ప్లాన్లు వేస్తున్నారు. ఎట్లా అంటే నెంబర్ 1 ఫస్ట్ డే ఫస్ట్ షోకి వీళ్ళే వెళ్ళాలన్నమాట. అందరూ వెళ్తే అంటే ఫస్ట్ డే ఫస్ట్ షోకి మైకులు వస్తాయి కదా, పబ్లిక్ టాక్ అని. సార్ ఎలా ఉందో చెప్పండి అని అడుగుతారు. అడగగానే అబ్బే చిచి అసలు ఇది ఎట్లనో ఉంది అని చెప్పి ఆ పబ్లిక్ టాక్ కాస్త వెంటనే టెలికాస్ట్ అయిపోతుంది లైవ్గా. ఆల్మోస్ట్ మన శాటిలైట్ ఛానల్స్ అంటే పొద్దున ఆతృతగా ఉంటాం కదా, ఎలా ఉందో చూద్దాం. ఐమాక్స్ దగ్గర టాక్ ఎలా ఉంది, ఆర్టీసీ క్రాస్లో టాక్ ఎలా ఉంది, ఏఎంబీలో టాక్ ఎలా ఉంది, ఇట్లా అడిగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో నెగిటివ్ టాక్ వచ్చిందంటే జనాల్లో ఒక టైప్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ అయిపోతుంది. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేద్దామని చెప్పేసి కొంతమంది ఇలా ఉంటారు. బట్ తర్వాత అరే ఇదేంటి బాగానే ఉంది, ఎందుకు అలా చెప్పారు అని చెప్పేసి మళ్ళీ చూస్తారు, స్లోగా హిట్ అవుతాయి. కాకపోతే అప్పుడు జరిగే డ్యామేజ్ కొంచెం ఉంటుంది. అంటే వీకెండ్ కలెక్షన్స్ పైన, ఫస్ట్ డే కలెక్షన్స్ పైన నిర్మాత ఎదురు చూస్తూ ఉంటాడు కదా, అది దెబ్బ పడుతుంది అనమాట. అంటే ఫస్ట్ డే మా హీరో సినిమా ఇన్ని కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పుకోకుండా చేసే ప్రయత్నం. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తున్నారు, ఇప్పుడు రివ్యూ అండ్ రేటింగ్స్. జొమాటోలో కూడా అంతే తెలుసా, మనకి స్విగ్గీ జొమాటోలో అవతలోడి ఈ హోటల్లో బాగా సేల్స్ అవుతున్నాయి, మన హోటల్లో సేల్స్ అవ్వట్లేదు అంటే వీడు పని కట్టుకొని వాళ్ళ ఫుడ్ ఆర్డర్ చేసుకొని మరి నెగిటివ్ రివ్యూలు ఇస్తూ ఉంటారు. చేదుగా ఉంది, పుల్లగా ఉంది, అసలు ఉప్పు తక్కువైంది, అసలు రుచే లేదు, ఇది మసాలా కాదు అన్నట్టుగా ఇట్లా పాడు చేయొచ్చు. అప్పుడు వాడికి రేటింగ్ తక్కువ వస్తే నెక్స్ట్ ఆర్డర్ చేసుకునేవాడు చూసే దీనికి అంత రేటింగ్స్ ఏం లేవు, వేరే చూద్దాం. ప్రోడక్ట్స్ విషయంలోనూ అంతే. మనకు ఒక ప్రోడక్ట్ వచ్చింది, సేమ్ దాని సిమిలారిటీస్లోనే ఇంకో ప్రోడక్ట్ వచ్చింది, దాని రేటింగ్స్ బాగా తగ్గిస్తే ఈ పాపులారిటీ సంపాదించుకుంటుంది. అలా బైకులకి, కార్లకి, అన్నిట్లకి జరుగుతూ ఉంటుంది. కొత్తగా యాక్టివా వచ్చింది, జూపిటర్ వచ్చింది, సుజుకి యాక్సెస్ వచ్చింది, ఇంకేదో వచ్చిందంటే ఈ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉందని చెప్పేసి దానికి తక్కువ రేటింగ్లు ఇస్తూ ఉంటారు. అది సామాన్యులపైన ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. ఇప్పుడు బుక్ మై షో కూడా జరిగేది అదే. టికెట్ కొంటే నిన్ను అది రివ్యూ అడుగుద్ది, నువ్వు సినిమా చూసావా లేదా అనేది తర్వాత సంగతి. అండ్ అది రివ్యూ అడగగానే కొన్ని టికెట్ కొనకుండా అడుగుద్దేమో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా, నేను ఎప్పుడు దీనిలో రివ్యూలు ఇవ్వాలా చూడలా. సో ఈ రివ్యూస్ ఏంటంటే అన్ని 1 స్టార్ ఇచ్చారనుకోండి, మిగతా సినిమాలు ఇప్పుడు 8.7/10, 9/10, 2/10, 1/10 అని ఇట్లా వస్తాయి. అదేంటి ఇంత తక్కువ రేటింగ్లు వచ్చాయి అంటే రేటింగ్ దాడి. మళ్ళీ వీళ్ళ ట్రైలర్స్, టీజర్స్ రిలీజ్ అయినప్పుడు ఇంకొక దాడి ఉంటుంది, డిస్లైక్లు కొట్టడం ఎక్కువ, నెగిటివ్ కామెంట్స్ పెట్టడం, రిపోర్ట్స్ కొట్టడం, ఇది వైలెన్స్ ఎక్కువ ఉంది అంటే యూట్యూబ్ నుంచి దాన్ని తీసేయాలి ఇమీడియట్లీగా.
ఇట్లాంటి చర్యలకు పాల్పడే వాళ్ళు ఉంటారు. అరచేతుల్లో ఫోన్ ఉంటే 100 చేయొచ్చు. అండ్ ఇట్లా సంస్థలు నడిపే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఏం అడ్వాంటేజో మనకి తెలియదు, కానీ డబ్బులు ఎదురు ఖర్చు పెట్టి మరీ అవతల ఇమేజ్లను డ్యామేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇట్లా చాలాసార్లు విజయ్ దేవరకొండకు జరిగింది. అండ్ అందుకని ఆయన స్పందించాడు. అండ్ ఇంత పెద్ద పెద్ద సినిమాలకు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇక మీదట ఏంటంటే మన శివశంకర వరప్రసాద్ గారు సినిమాని చూసైనా సరే అట్లీస్ట్ మిగతా సినిమాలు ఇలాగే తెచ్చుకోవాలి. అండ్ ఇంకొక ఢిల్లీ హైకోర్టు నుంచి కూడా వీళ్ళు మా గురించి మాట్లాడొద్దు అని తెచ్చుకుంటున్నారు ఆర్డర్స్. అది కూడా తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరు. ఎందుకు ఢిల్లీ హైకోర్టులో తెచ్చుకుంటారు? మనకు కూడా ఉంది కదా హైకోర్టు. అంటే విషయం ఏంటంటే ఈ సోషల్ మీడియాకి సంబంధించిన హ్యాండ్లింగ్స్ అన్నీ ఢిల్లీలో ఉన్నాయి, అంటే హెడ్ బ్రాంచెస్. కాబట్టి అక్కడ దరఖాస్తు చేసుకొని వాళ్ళ చేత ఏదైనా చేయాలంటే సరే హైకోర్టు నుంచి ఆర్డర్ తేండి, మేము మీకు సెట్ చేసి ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తారు. అక్కడ ఒక ప్రత్యేకమైన సెల్ కూడా ఉంది ఇలాంటి వాటికి. వాళ్ళు అక్కడ హైకోర్టులో తెచ్చుకొని ఆ సంస్థకి ఇస్తే వాళ్ళు దాన్ని బ్లాక్ చేయడం లాంటివన్నీ చేస్తూ ఉంటారు ఆన్లైన్లో. సో ఈ వెసులుబాటు ఉంది కాబట్టి ఎక్కువ మంది ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి చేసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు బుక్ మై షోకి రేటింగ్స్ అనేది అవసరం లేదు. ఒకప్పుడు ఏంటంటే ఏది బాగుందో చూడడానికి రేటింగ్స్ చూసి కొంటున్నారు. బట్ ఇప్పుడు ఏమైందంటే రేటింగ్ కూడా ఒక మాఫియా అయిపోయింది. కావాలని బ్యాడ్ చేస్తున్నారు చాలా ప్రోడక్ట్స్ని, అట్లా తొక్కుతున్నారు. కాబట్టి అంటే ఎవరెవరో చేయట్లా, మన సొంత వాళ్ళే. ఇప్పుడు మన తెలుగు సినిమా, మన తెలుగు హీరోని, మన తెలుగులోనే ఇంకో హీరో ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ని, ఈ హీరోకి సంబంధించిన సినిమాలని ఇబ్బంది పెట్టడం, మన ఇండస్ట్రీయే లాస్ అవుతూ ఉండడం, ఇది చూస్తూనే ఉన్నాం చాలా రోజుల నుంచి. ఇలాంటివి జరగకూడుంటే బాగుండని విజయ్ దేవరకొండ వాయిస్ రేస్ చేశాడు. అండ్ ఇంకా అప్కమింగ్ వాళ్ళు కూడా ఆలోచించుకొని ఇలాంటి ఆర్డర్స్ తెచ్చుకుంటే ఫ్యూచర్లో మన సినిమాలన్నిటికీ కూడా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్ కూడా కేవలం రివ్యూలను నమ్మి సినిమాలు చూడకండి. మీకు కూడా ఒక అభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు వాడికి నచ్చిన బిర్యానీ నాకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చిన బిర్యానీ వాడికి నచ్చకపోవచ్చు. వాడి టేస్ట్ వేరు, నా టేస్ట్ వేరు. నాకు నచ్చిన మసాలా వాడికి నచ్చకపోవచ్చు, వాడి మసాలా నాకు నచ్చకపోవచ్చు. వాడు బాగాలేదు అని చెప్పినంత మాత్రాన ఇది బాగలేదు అని డిసైడ్ చేయడం చాలా తప్పు, అంతే. అండ్ ఇంకొకటి, బాగలేదు అని చెప్పేవాడికి ఇది ఎలా ఉంటే బాగుండో అని చెప్పే అర్హత కూడా ఉండాలి. అలా చెప్పగలగలేడు అంటే బాగాలేదని చెప్పే హక్కు కూడా ఎవరికి లేదు. థ్యాంక్ యూ సో మచ్.